ప్రైజ్ ద లార్డ్. ఒక యజమాని తన తోటలో పనిచేయడానికి కొందరి పనివాళ్ళను కూలికి కుదుర్చుకొని పనికి పిలిచారు. వారు ఉదయం నుంచి పనిచేస్తూ ఉండగా మరికొందరు ఆలస్యంగా పనిలోకి వచ్చిన వారిని కూడా చేర్చుకొని పనిలో ఉంచాడు. అయితే సాయంత్రం సమయం అయ్యాక అందరూ వాళ్ళ జీతం కొరకు పిలిచి పొద్దునుంచి సాయంత్రం వరకు పనిచేసిన వారికి అంతే జీతము, సాయంత్రంగా ఆలస్యంగా వచ్చిన వారికి కూడా అంతే జీతం ఇచ్చినప్పుడు ఉదయం నుంచి వచ్చిన వాళ్ళు మేము ఎండకు ప్రయాసనోర్చి పనిచేశాము, మాకు అంతే జీతం, వారికి అంతే జీతం, ఇది ఏ విధంగా అని అడిగారు. అయితే యజమాని చెప్పారు, మీరు కుదుర్చుకున్నది మీకు ఇచ్చాను, వారు ఆలస్యంగా వచ్చినా నాకు ఇవ్వాలనిపించింది నేను ఇచ్చాను, నా ధనము మీద నాకున్న అధికారాన్ని బట్టి నేను మేలు చేయని ఉద్దేశించి వారికి ఇచ్చాను అని జవాబు మాట్లాడాడు. నిజమే, ధర్మశాస్త్రము ఆది నుంచి పాటిస్తున్న ప్రజలు ధర్మశాస్త్రపు నీతిలో పుదీనాలోను, సోంపులోను, జీలకర్రలోను దశమ భాగాన్ని ఇస్తూ శాస్త్రులు, పరిసయ్యులు ఎంతో ధ్యాసగా వాటన్నిటిని పద్ధతులను పాటిస్తూ వచ్చారు. కానీ చివరి దినాల్లోకి వచ్చేసరికి అందరికీ కృప ద్వారా రక్షణ ఇచ్చినప్పుడు మరి ఈ రక్షణను బట్టి దేవుడు ధర్మశాస్త్రం నియమాన్ని బట్టి అన్నిట్లో దశమ భాగాన్ని చెల్లించారు. కానీ న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టిన వారుగా మీరు ఉన్నారు. వాటిని మానక వీటిని చేయాలి. కుదుర్చుకున్న జీతానికి వాళ్ళకి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు. కానీ కృపను బట్టి ఆలస్యంగా వచ్చిన వారికి కూడా అంతే ఇచ్చాడు. కాబట్టి ధర్మశాస్త్రం పాటించే నియమంలో ఉండే వాళ్లకు అంతే ఇవ్వడము, ఆలస్యంగా మరి జీవితంలో ఉన్న వారిని కూడా ఆ ప్రేమ, కనికరము, ఆ న్యాయాన్ని బట్టి వారికి ఆ కృపను అనుగ్రహిస్తూ దేవుడు ఈ చివరి దినాల్లో అందరి ఎడల కనికరాన్ని, ప్రేమను, ఆప్యాయతను హెచ్చిస్తూ ఉద్ధరిస్తున్నాడు గనక అంతటా అందరూ మారు మనసు పొందాలని కోరుతున్నారు. దేవుడి కథ భాగాన్ని బట్టి మనల్ని ప్రేమిస్తున్నాడు. చివరి దినాల్లో ఉంటున్న మనల్ని ఆ కృపతో మనల్ని హెచ్చిస్తున్నాడు.